హాయ్! హలో! అందరికీ నమస్తే అండి. నేను ఉప్మా చేస్తున్నాను. అది వెజిటబుల్ ఉప్మా. అంటే క్యారెట్టు మరియు ఆలు అంతా తురుము పెట్టుకోండి. మళ్ళీ ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, టమోటాలు, మళ్ళీ తగినంత ఉప్పు. ఇవన్నీ కూడా మీరు పెట్టుకోండి. అంటే క్యారెట్ నేను ఫుల్ క్యారెట్ తీసుకున్నాను. ఆలు ఆలు తీసుకున్నాను. ఒక 2 ఎర్రగడ్డలు తీసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, మళ్ళీ 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 2 టమోటాలు. మళ్ళీ అదయిన తర్వాత ప్యాన్‌లో వేడైన తర్వాత కొంచెం నూనె పోసేసి కొంచెం నూనె అంటే నేను జూమ్ చేస్తున్నాను కాబట్టి మీకు చాలా ఆయిల్ కనిపిస్తుంది. అది కొంచెమే ఆయిల్ వేసాను. కొంచెం వేడైన తర్వాత ఎర్ర ఎర్రగడ్డలేయండి. ఉల్లిపాయలు ఏసేసి దాన్ని కొంచెం రెడ్‌గా అయ్యే వరకు బాయిల్ చేయండి. ఎందుకంటే కొంచెము ఉల్లిపాయలనేవి రెడ్‌గా వస్తే టేస్ట్ బావుంటుందనమాట. అది కొంచెం ఇలా వేయించండి బాగా. వేయించిన తర్వాత కొంచెం రెడ్‌గా అయినప్పుడు మీరు కొంచెము చూడండి, అప్పుడు తెలుస్తది మీకి. అదయిన తర్వాత మీరు టమోటాలేయొచ్చు. టమాటాలేసి బాగా ఉడికేంత వరకు మనం వెయిట్ చేయాలనమాట. ఉప్మా మీరు సామాన్యంగా అందరూ చేస్తూ ఉంటారు. బట్ ఇది డిఫరెంట్ ఏమంటే కొంచెం వెజిటబుల్స్ అవన్నీ కూడా వేస్తే పిల్లలు బాగా తింటారనమాట. ఈ క్యారెట్టు, ఆలు ఇవన్నీ కూడా పెద్ద పెద్దగా కట్ చేసేస్తే ఎవరు తినరు. అంత టే ఇష్టపడరనమాట పిల్లలంతా. దాన్ని మనము తురిమామనుకోండి, అప్పుడేమైతుందంటే అది నార్మల్ ఉప్మాలో కలిసిపోతుంది. అప్పుడు మనకు తినడానికి కూడా టేస్ట్ దొరుకుతదనమాట. అది తీయగా బావుంటుంది క్యారెట్. ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా భలే బావుంటుంది. ఈరోజు ఆర్‌సీబీ మ్యాచ్ విన్ అయింది. నాకు చాలా ఆనందంగా ఉంది మీతో షేర్ చేసుకోవడానికి. మీరు హ్యాపీగా ఫీల్ అవుతారనుకుంటున్నాను. నెక్స్టు టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ ఏసి నేను వేయించానండి. అది కొంచెము టమోటా, పచ్చిమిరపకాయ మెత్తపడేంత వరకు మీరు ఫ్రై చేయండి. ఫ్రై చేస్తూ ఉంటే అట్లా తిప్పుతూ ఉండండి గరిటెతో. అది కొంచెం మెత్తగా అయిన తర్వాత మనము వాటర్ పోసుకోవచ్చనమాట. ఆర్‌సీబీ మ్యాచ్ విన్ అయిందని చెప్పాను కదా! నైటు 12:00 వరకు సెలబ్రేషన్ అండి. మీరు చూడాల్సిందే. బెంగుళూరులో పెద్ద పండగలాగా జరిగింది. అంటే మా ఈ బెంగుళూరు ఆర్‌సీబీ టీమ్‌కి 18 ఇయర్స్ కల అనమాట. అంటే ఈసారి కప్ నమ్మదే, ఈసారి కప్ నమ్మదే అని 18 ఇయర్స్ నుంచి అనుకోనొస్తూ ఈరోజు కొట్టాం కాబట్టి మాకి చాలా హ్యాపీనెస్. దాన్ని ఎలా షేర్ చేసుకోవాలో తెలీదు. అంత బాగా హ్యాపీ అనమాట. అలా నైట్ అంతా కూర్చొని చూసాము మ్యాచ్‌ని. మా ఏరియాలో అయితే అంత పటాకులు, జనాలంతా ఆర్‌సీబీ, ఆర్‌సీబీ అని ఫుల్ క్రౌడింగ్ అరుస్తున్నారనమాట. అంత హ్యాపీనెస్ వాళ్ళు. కోహ్లీ కూడా మ్యాచ్ చూసాను. లాస్ట్‌లో తను ఏడ్చేసాడనమాట. అంటే తన జెర్సీ నంబర్ 18, అదే కప్ కూడా 18 ఇయర్స్ నుంచి ఈ 18 ఇయర్స్‌తో తీసుకున్నాడు కాబట్టి ఆయన చానా ఎమోషనల్ అయిపోయాడు. ఈవెన్ ఆయన స్పీచ్‌లో కూడా చెప్పాడు. అంటే నాకు ఈ కప్ అనేది ఈ ఇయర్ నా లైఫు, నా టైము, నా ఎక్స్‌పీరియన్స్ అంతని ఉపయోగించాను. అందుకే నాకు ఈ కప్పు దక్కింది అని ఆయన స్పీచ్‌లో చెప్పాడు. ఎంతో చాలా హ్యాపీ. కర్ణాటక అంతా కూడా బాగా కర్ణాటక అనే చెప్పను, ఆర్‌సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కడున్నా వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుంటారు నాకు తెలుసు. ఈవెన్ మా అందరూ ఊర్లలో కూడా నా తమ్ముళ్ళు అందరూ కూడా చూసారు మ్యాచ్‌ని. వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది కొంచెం క్యారెట్ అవన్నీ కూడా ఏసేసేయాలి మనము. క్యారెట్ అంతా ఏసినాం చూడండి. అది క్యారెట్ అనేది కొంచెము ఉడికితే బావుంటుందండి. ఆలు, క్యారెట్ కూడా చాలా బావుంటుంది. అలాగే మనము ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాము. ఒక గ్లాసు ఉప్మా రవ్వకి 2 గ్లాసులు నీళ్ళు పోయండి. ఇన్‌కేస్ మీకు కొంచెము ఆహ్, అంటే స్పూన్‌లో తినేలాగా లైట్‌గా నీళ్ళుగా ఉండేదంటే ఇంకొక అర్ధం గ్లాస్ ఎక్కువ పోసుకోండి. అంటే 2:30 గ్లాసులు నీళ్ళు పోసుకున్నారనుకోండి చాలా బావుంటుంది. టేస్ట్ అయితే కొంచెం గట్టిగా కాకుండా మీకి సాఫ్ట్‌గా అయిపోతది. పిల్లలకైతే త్వరగా అరిగిపోతుంది. ఈ గ్లాస్‌లో నేను 3 గ్లాసులు పోసానండి. మీకు కావాలంటే కొంచెం తక్కువ కూడా పోసుకోవచ్చు. అంటే కొంతమందికి గట్టిగా ఇష్టం ఉంటుంది. కొంచెం మందికి నీళ్ళగా. బట్ పిల్లలకైతే మీకు కొంచెం నీళ్ళు ఎక్కువే పోయండి. బావుంటది. పెన్సీ రవ్వకి. అట్లా అయిన తర్వాత ఇది అవన్నీ ఏసిన తర్వాత కొంచెం కరివేపాకు పైన తేలింది చూడండి. చాలా బావుంటుంది అది తినేటప్పుడు కూడా. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు కొంచెం కొత్తిమీర ఏసేయండి. కొత్తిమీర ఏస్తే ఏమైతుందంటే ఇప్పుడు కొంచెం దీంట్లో ఉడికిందనుకోండి, ఆ టేస్ట్ చానా బావుంటది. మీరే చూడండి కావాలంటే. కొంచెం ఫస్టే ఏసేసేయండి. లాస్ట్‌లో మళ్ళీ కొంచెం ఏసుకోవచ్చు. బట్ ఇప్పుడు కొంచెం వేసినామనుకోండి అది
కొత్తిమీర ఉడికిండే ఇదని ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్కి యాడ్ అవుతుంది అనమాట. అది అది ఇది కొంచెం బాగా ఉడకాలన్నమాట. ఆర్సీబీ గురించి చెప్తున్నాను కదా, ఆర్సీబీ గురించి చెప్తా ఉంటే టైమే ఉండదన్నమాట, మాట్లాడుతూనే ఉంటాం. నైట్ అంతా నేను మా హస్బెండ్ చూస్తాను, నేను మా కూతురు కూడా కూర్చొని చూశారు, కూతురు కొడుకు కూడా కోయిలే కోయిలే అంటున్నారనమాట. మీరు కూడా మేబీ చూసింటారని అనుకుంటున్నాను, చూస్తే ఎవరైనా కింద కామెంట్ చేయండి. మ్యాచ్ బాగుండింది. ఆర్సీబీ కూడా ముందు నుంచి కూడా బాగా హార్డ్ వర్క్ చేశారు వాళ్ళు. చూడండి, ఇప్పుడు నేను కొత్తిమీర వేసాను, కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం తిప్పండి లైట్గా దాన్ని. అలా తిప్పిన తర్వాత అది కొంచెం బాగా ఉడుకుంటుంది అనమాట. ఆల్రెడీ క్యారెట్ అంతా చూడండి, ఆ ఫ్లేవర్ కలర్ భలే వచ్చింది, ఆ గ్రీన్ రెడ్ ఆరెంజ్ మిక్స్ అయినలాగా. ఆ టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఉప్మా ఎవరికి నచ్చదో ఇది తిని చూడండి, సూపర్గా ఉంటుంది. కొంచెం మూసి పెట్టేసేయండి, ఎందుకంటే అది బాగా ఉడకాలన్నమాట. కొంచెం ఆ క్యారెట్ వేసాం కాబట్టి 2 మినిట్స్ అన్న, 2 మినిట్స్ 1 మినిట్ వేసేయండి. 1 మినిట్ ఇచ్చేస్తే మీకు ఖచ్చితంగా అది బాగా ఉడికేస్తుంది, మీకు ఈ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. 2 మినిట్స్ వదిలేసేయాలి దాన్ని. అది అయిన తర్వాత కొంచెం బాగా ఉడకాలండి. అది బాగా ఉడికితే క్యారెట్ బాగా టేస్ట్ వస్తుంది కొంచెం. అదైన తర్వాత మళ్ళీ కొంచెం రవి వేసుకుంటూ తిప్పుతూ ఉండండి. తిప్పేసేలా, అది లేకపోతే కదా గడ్డలు కట్టేస్తుంది కదా, అందుకని తిప్పుకుంటూ పోసేసేయండి. ఉప్మా రవ్వ ఒక గ్లాస్ ఫుల్ వేసేసేయండి. ఒక గ్లాస్ ఫుల్ వేసి ఇలా తిప్పేసి బాగా తిరిగిచ్చేసేయండి దాన్ని, ఎందుకంటే క్యారెట్ అంతా ఉంటుంది కదా దాంట్లో బాగా మిక్స్ అవుతుంది. కొంతసేపు ఇలా తిప్పామనుకోండి బాగుంటుంది. ఆ రవ అనేది అన్నిట్లోకి నీట్గా కలిసిపోతుంది అనమాట. అట్లా కలర్ చూసారా, ఉప్మా ఎంత టేస్టీగా ఉంది. చాలామంది అంటే ఉప్మా ఏంటి ఇంత ఇదిగా చెప్తున్నారు అనుకున్నారా, ఒకసారి తిని చూడండి చేసి, సూపర్గా ఉంటుంది, నిజంగా సూపర్గా ఉంటుంది. మా ఆయన ఉప్మానే తిండు, ఆయన ఈ ఉప్మా బాగా తింటాడు తెలుసా. ఆయనకు ఉప్మానే నచ్చదు, కానీ ఈరోజు పెట్టిస్తే బాగా తినేసి వెళ్ళారు అంతా. అందుకని మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది నిజంగానే. అంటే నేను కోహ్లీ గెలుపుని ఉప్మాతో స్టార్ట్ చేస్తున్నాను అనమాట మార్నింగ్. చాలా బాగుంటుంది, నిజంగా చాలా బాగుంటుంది. కలర్ ఎలాగుందో అలాగే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా కొంచెంసేపు తిప్పిన తర్వాత మనము అది గ్యాస్ ఫ్లేమ్ అనేది స్లిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే హైలో ఉందనుకోండి అది త్వరగా మాడిపోతుంది. కొంచెం స్లిమ్లోనే ఉంటే చూడండి, అది నీట్గా కలిసిపోతూ ఉంటుంది కదా. మెల్లగా ఉడికిందనుకోండి అది బాగా కలిసిపోతుంది, క్యారెట్ అవన్నీ కూడా మాడిపోకుండా నీట్గా అన్నిట్లోకి కలిసిపోతాయి అన్నమాట. బాగుందా, బాగుందనిపిస్తుంది నాకు కూడా, దాన్ని చూస్తుంటే నోరూరుతుంది. ఎమ్మిగా ఉంది, నిజంగా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. పిల్లలైతే ఇంకా బాగా తింటారు. నా కూతురు అయితే అసలు నాన్ వెజ్ తప్పితే ఎక్కువ ఏది తిందు, బట్ ఉప్మా ఈరోజు బాగా తినింది. కొంతసేపు దాన్ని మూసేసి వదిలేసేయండి, ఒక 1 ఆర్ 2 మినిట్స్ లోపల అది రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ రెడీగా ఉంది. ఒకసారి అలా తిప్పేస్తే, అంటే మధ్యలో ఒకసారి అలా తిప్పేస్తూ ఉండండి, వదిలేసి 1 మినిట్ వదిలేరనుకోండి, 20 సెకండ్స్ 30 సెకండ్స్ ఒకసారి ఓపెన్ చేసి ఇలా తిప్పేసి మళ్ళీ అలా మూసేసేయండి. కొంచెంసేపు మూసేస్తే అది మళ్ళీ గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసి మళ్ళీ వదిలేసేస్తే ఇంకా మీరు చూసాల్సిన అవసరం లేదు. ఒకసారి తిప్పేసేసి అలా పెట్టేశారనుకోండి, అయిపోయి మీ ఉప్మా రెడీగా ఉంటుంది. అదైన తర్వాత మళ్ళీ లాస్ట్లో కొత్తిమీర వేసి కొంచెం గార్నిష్ చేసుకున్నారనుకోండి, ఉప్మా సూపర్గా ఉంటుంది. వేడివేడిగా హాట్ బాక్స్లో వేసుకునేసి కొత్తిమీర ఇలా వేసేసి హాట్ బాక్స్ మూసేసేయండి. ఆ కొత్తిమీర అనేది కొంచెం వేడికి మెత్తబడుతుంది, తినడానికి కూడా బాగుంటుంది. అంటే పచ్చి పచ్చిగా లేకుండా నీట్గా బాగుంటుంది. కొంచెం లైట్ వెయిట్ వేడి తగిలి ఉంటుంది కదా కొత్తిమీర, చాలా బాగుంటుంది. చూడండి, ఇది కానీ నచ్చితే నా వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఫ్యూచర్లో ఇంకా చాలా వీడియోస్ చేస్తాను మాట్లాడుకుందాం, అంటే నా ఒపీనియన్స్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఉప్మా చాలా బాగుంటుందంటే చాలా హెల్దీ కూడా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మంజుల. థ్యాంక్ యూ.